తీసుకొచ్చి 10 రోజులు 11 రోజులు విడిపిఎస్ గెస్ట్ హౌస్ లో ఉంచి ఆ తర్వాత విడిచిపెట్టాక కూడా ఉంచి ఉంటే ఖచ్చితంగా క్రైమ్ అవుతుంది. అది అమ్మాయి చెప్తున్నది తప్పించి విట్నెస్ ఏంటి అనేది ఇంతవరకు లే. బేసిక్ గా విటిపిఎస్ లో ఉంచుంటే జైలుకి తీసుకెళ్ళంటే అక్కడి నుంచి తెచ్చాక కనుక డైరెక్ట్ గా విటిపిఎస్ లో ఉంచుంటే అమ్మాయిని హ్యూమిలియేట్ చేయలేదని, కేవలం సెటిల్మెంట్ కోసం కథ నడిపారని, అది ఓపెన్ సీక్రెట్. ఇక్కడ నేను విన్నది తాజా విషయం వల్ల ఏంటంటే ఆయన పిఎస్ఆర్ ఆంజనేయుల మీదన ఒక కక్ష ఉందట. అసలు రీజన్ అది ఏంటి అంటే ఓటుకి కోట్లు కేసు ఉంది కదా, స్టీఫెన్సన్ తో మాట్లాడిన సంభాషణ రేవంత్ రెడ్డి మాట్లాడింది ఇదంతా రికార్డ్ అయింది కదా, ఆ కేసులో ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యవహారం పిఎస్ఆర్ ఆంజనేయులట. అంటే అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ అక్కడ మరి ఆ ప్రభుత్వం తరపున పనిచేసినట్టున్నారు, మరి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏంటో తెలియదు. అంటే మొన్న ఇక్కడ పనిచేసినట్టున్నారు కదా, అక్కడ మరి ఏం ఆ రోజున ఫోన్ ట్యాపింగ్ కదంతా నడిపించింది ఈయనేనట. అందుకే ఈయన మీద ఇక్కడ కేసు పెట్టారట అప్పట్లో, వెస్ట్ గోదావరిలోనే అక్కడ. అంటే ప్రతి కేసు పెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు కదా, అప్పుడు 3 ఆఫీసర్ల మీద కేసు పెట్టారట. ఆ 3 ఆఫీసర్లే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని వీళ్ళకి తెలుసట. ఎందుకంటే వీళ్ళ లెక్క వీళ్ళకి ఉంటది కదా డిపార్ట్మెంట్ లో, వీళ్ళ పలుకుబడి అది తెలుసట. అది లీడ్ చేసింది ఆ రోజున ఫోన్ ట్యాపింగ్ అంతా పిఎస్ఆర్ ఆంజనేయులట. అందుకని